మీరు జై తెలంగాణ అంటున్నారా? అట్లా అనొద్దంట, తప్పట. జై తెలంగాణ అంటే సెంటిమెంట్ అవుతుందట. మీకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నా, పోరాటాల గడ్డ తెలంగాణకు మీకు ఎసొంటి పేగుబంధం ఉన్నా జై తెలంగాణ అనొద్దట. ఎవడు వాడు మా తల్లిని తలుసుకోవద్దనేది అని కోపం వస్తున్నదా? అట్లా ఆవేశం పడకుండ్రి. ఎందుకంటే రేపు జై తెలంగాణ అంటే జైల్లో పెట్టే రోజులు కూడా వస్తాయో ఏమో. అట్లనే చేస్తున్నారు తెలంగాణ మీద కుట్రలు చేసే లీడర్లు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఎవళ్ళ ప్రాంతం మీద వాళ్ళకు ప్రేమ ఉంటది. ఏ గడ్డ మీద పుట్టిన పార్టీకి ఆ గడ్డతోని పేగుబంధం ఉంటది. ఢిల్లీలో పుట్టిన పార్టీలు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు చూపుతాయి? అందుకే ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నాయి జాతీయ పార్టీలు. వాళ్ళకు పార్టీ ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఆ నడుమ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిండు పార్లమెంటులా తెలంగాణ మీద విషం జిమ్మిండు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని అడ్డగోలు కూతలు కూసిండు. దాన్ని ఇక్కడి బీజేపీ లీడర్లు ఒక్కసారి కూడా ఖండించలే. కనీసం అట్లా మాట్లాడి ఉండొద్దు అని కూడా ఒక్కలు అనలేదు. ఎందుకంటే వీళ్లకు మోడీ మీద ప్రేమ ఉన్నది తప్ప తెలంగాణ మీద లేదు. అదే విషయాన్ని నడుమ బయట పెట్టిండు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ అనే పదం తక్కువ వాడాలని తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్లకు నీతి సూత్రాలు చెప్పిండు గుజరాత్ గులాం. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, రాముల వారి పేరును ఎన్నిసార్లు తలుచుకున్నా సెంటిమెంట్ కాదట. కానీ ఒక్క జై తెలంగాణ అంటేనే సెంటిమెంట్ అట. ఆయన సంగతి అట్లుంటే ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆంధ్రకు పోయి దేశంలో ఎవ్వలకు ఇయ్యనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిండు నరేంద్ర మోడీ అని తెలంగాణకు తెడ్డు చూపెట్టినట్టు మాట్లాడిండు. వీళ్ళ సంగతి ఇట్లుంటే ఇంకో జాతీయ పార్టీ కాంగ్రెస్ లీడర్ల కథలు చెప్పనే వద్దు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవులు ఉన్నప్పుడు మైకు ముంగడికి పోతే ఒక్కసారన్న జై తెలంగాణ అనలే. కానీ రేవంత్ రెడ్డి సారు ఈ నడుమ ఎక్కడ సభ పెట్టినా జై తెలంగాణ అనే మాటను పలకాలననే ప్రయత్నమే చేస్తలేడు. జై సోనియమ్మ అంటున్నాడు, జై కాంగ్రెస్ అంటున్నాడు తప్ప జై తెలంగాణ అంటలేడు. లెక్కకైతే తెలంగాణ మీద ప్రేమ ఉంటే అనాలే. కానీ అది లేకనే కదా తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసిండు. నిండుగా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసిండు. మరి తెలంగాణ మీద కాంగ్రెస్, బీజేపీ పార్టీ లీడర్లు ఎందుకు ఇంతగానం కుట్రలు చేస్తున్నాయంటే అవి రెండు జాతీయ పార్టీలు కాబట్టి. ప్రాంతీయ పార్టీలు బతుకుతే వాళ్ళ మోసాలు ఎప్పటికప్పుడు బయటపడతాయి కాబట్టి. జై తెలంగాణ అనేది కేసీఆర్ పుట్టించిన నినాదం కాబట్టి. యావత్ తెలంగాణ జనాన్ని జై తెలంగాణ అని పలికేటట్టు చేసిండు కాబట్టి. జై తెలంగాణ అంటే అది కేసీఆర్ ఇల్వను ఇంకింత పెంచుతుంది కాబట్టి. వచ్చే ఎన్నికల నాటికి జై తెలంగాణ నినాదం బీఆర్ఎస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తది కాబట్టి. అందుకే జై తెలంగాణ అని జనం అనకుంటా ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నారు వెనక మరలా. అయినా ఎవడో కుట్రలు చేస్తే కుంగిపోయేదా తెలంగాణ? ఇంకింత ఎక్కువ జై తెలంగాణ అని పలికేటట్టు అవుతుంది. నమస్తే చెప్పాలన్నా, బాయ్ బాయ్ చెప్పాలన్నా జై తెలంగాణ అనేటట్టు తయారైతారు జనాలు. ఢిల్లీ గడ్డనే గడగడలాడించిన తెలంగాణ గడ్డ ఇది. ఎంతటి కుట్రలనైనా కూలదోస్తది అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జిల్లాలల్లా, పల్లెలల్లా.